క్రీస్తుని ప్రభువుగా చూపిస్తున్నాడు. కాబట్టి సమస్త అన్ని జనులలోనైనను యూదులైనను ప్రభు అయిన క్రీస్తుని దేవుని కుమారునిగానే విశ్వసించాలి. ఆ విశ్వాసం మీదనే సంఘము కట్టబడాలి. దేవుడు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు ప్రభువు. ఈ విషయాన్ని ప్రభువు ఇప్పుడు సంఘము కూడా దాన్నే ఒప్పుకోవలసి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఇందువలన 3వ వచనం నుంచి చదువుతున్నాను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మను పొందిన వాడు ఎవడైనా యేసుని ఏమని చెప్తాడట? ప్రభువు అని చెప్తాడట. యేసును ప్రభువు కాదు, త్రియేక దేవుడు అని ఎవరైనా అంటే వీడు పరిశుద్ధాత్మను లేనివాడని గట్టిగా తేల్చి చెప్పేసేయాలన్నమాట. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పబడిన మాట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ఏ వ్యక్తి అయినా యేసుని ప్రభువు అని చెప్తాడు, త్రియేక దేవుడు కాదు. ఇట్టి విశ్వాసము మీద కట్టుబడిందే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘము అన్ని తరాల వారికి మాదిరి. ఇక్కడ చెబుతుంది మీకేదో చెప్పేయాలని కాదు, మీ విశ్వాసంలో ఏమాత్రం రేపు పొద్దున ఎవడైనా వచ్చి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అయిపోయింది, మనకు మనుషుల అభిమానులు ఉన్నారు చాలామంది బోధ చేసేవాళ్ళు. ఈ బోధ చేసేటువంటి వాళ్ళు త్రియేక దేవుడని, యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడని ఇలాగ రకరకాల బోధలు చేస్తున్నప్పుడు మీరు కలవరపడకూడదు. మీ విశ్వాసం ఈ విశ్వాసం మీద కట్టుబడిందే క్రీస్తు యొక్క సంఘం. ఈ విశ్వాసము ప్రకటించనిది అది క్రీస్తు ప్రభు యొక్క సంఘము కాదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఆ సంఘానికి క్రీస్తుకి ఏ విధమైన సంబంధం ఉండదో తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది. భూమి మీద క్రైస్తవులను పిలువబడటానికి మాత్రమే కానీ అది క్రీస్తుకు చెందింది అయి ఉండదు. ఎందుకంటే క్రీస్తే శరీరమును సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. ఆయన శరీరానికి ఆయన రక్షకుడై ఉంటాడు. ఓకే, సో ఈ విధముగా ఆ సంఘము స్థాపించబడింది. ఆ సంఘము ఏ విధంగా జరిగింది అనే దానిని 2వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథంలో 42వ వచనం నుంచి మనం చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరండి వాళ్ళు? వీరు అన్నాడే. ఇక్కడ వీరు ఎవరు? సత్యము విని తమ జీవితాలు దిద్దుకొని ప్రభు అయిన క్రీస్తు యొక్క నామమందు పాపక్షమాపణ కొరకును పరిశుద్ధాత్మను వరము కొరకును బాప్తిస్మం పొందిన వారు, వారిని ఉద్దేశించి చెప్తున్నాడు. వీరు అలా బాప్తిస్మం పొంది రక్షించబడినటువంటి వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానిలో భయం కలిగాను. ఈ 4 కార్యక్రమాలు ఎడతెగకుండా చేసేటువంటి వ్యక్తిలో ఏముంటుందండి? భయం ఉంటుంది. భయం. అప్పుడు ప్రతి వానిలో భయము కలిగాను. వీరు అపోస్తుల బోధ యందును ఎవరు? రక్షించబడి సంఘముగా స్థాపించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, అపోస్తులతో కలిసి క్రీస్తు సంఘముగా ఏర్పడినటువంటి వాళ్ళు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడబాటు అనేటువంటిది సరైన విధానమో కాదు. ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమం ఎంత ప్రాముఖ్యమైనదిగా భావించారంటే తమ ప్రయాణమును సైతము పోస్ట్ పోన్ చేసుకున్నారు. అది గత భాగంలో చెప్పినట్టుగా నా జ్ఞాపకం. 20వ అధ్యాయము 7వ వచనంలో, అదే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేయబడింది, మేము ఆదివారమున రొట్టె విరుచుట కూడి ఉండగా అని. పౌలు మర్నాడు వెలువాడయుండి ఆయన మా బహుగా ప్రసంగిస్తూ ఉండగా అర్ధరాత్రి వరకు. ఏం పౌలు గారికి విఘ్నత ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా పౌలు గారికి? ఎంత వెళ్ళేవాడైతే మాత్రం అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తాడండి ఆయన మీరైతే అందరేమో. కానీ అక్కడ ఉన్న సమస్య అది కాదు. ఆయన చెబుతున్నాడు,
చాలా బాగా చెబుతున్నాడు. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అవసరమైనప్పుడు ఎక్కువగా మాట్లాడవలసి వస్తుంది. దానిని వినేటువంటి క్రమంలో ఒకడు కిటికీలో కూర్చొని బాగా గాఢ నిద్రపోయి దబ్బుని కింద పడ్డాడట. కింద పడి ఏమైనా తెలుసు, 3వ అంతస్తు నుంచి కింద పడి ఏమైపోయాడో, చచ్చిపోయాడండి బాబు. చచ్చిపోయాడు. పౌలు గారు అపోస్తలుడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు అప్పుడు దిగివచ్చి అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న కాలం కాబట్టి వాళ్ళు చచ్చిపోయినటువంటి వాడిని కూడా ఐతుకనేటువంటి ఆ యవనస్తుని తిరిగి బ్రతికించారు క్రీస్తు ప్రభు నామంలో. ఇప్పుడు మీరు కుర్చీల మీద కింద పడి కూర్చొని నిద్రపోయి చచ్చిపోయారు అనుకోండి, నా దగ్గర ఆ వరం లేదు. మిమ్మల్ని చచ్చిపోతే మేము లేపడానికి నా దగ్గర ఆ వరం లేదు. కాబట్టి నిద్రపోకుండా వినండి. దేవుని ఆరాధనలో ఏ మనుషుడు నిద్రపోకూడదు. బైబిల్ని అయితే జారిడిచి ఏదో ఒకరోజు మీరు కూడా కుర్చీలోని జారి కింద పడతారు. అర్థమైందా? కాబట్టి నిద్రపోవడం క్రీస్తు ప్రభు సంఘంలో సరైన అలవాటు కాదు. రైట్ ప్రియులారా? కాబట్టి ఆదివారం రొట్టె విరుచుడు కూడిన ప్రతి ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమం ఉంది సంఘంలో. మరి నెలకోసారి రొట్టె విరిచే క్రమం ఎవరు నేర్పించారో నాకు తెలియదు. అదే బైబిల్లో అయితే అక్కడ మీరు చూడాల. ప్రభు అయిన క్రీస్తు సంఘంలో ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు. ఆ సంఘంలో ప్రతి ఆదివారం రొట్టె విరవటమే కాదు, ప్రతి దినము కూడా ఏం చేస్తారండి? 2వ అధ్యాయంలో ఉన్నాం, 46వ వచనంలో అపోస్తుల కార్యములో చెప్పాడు. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అన్నారండి. దేవాలయంలో ప్రతి దినము తప్పక, అసలు ఆబ్సెంట్ అవ్వకుండా కూడుకుంటాడు. వారానికి ఒకసారే మనకు బోల్డ్ ఆబ్సెంట్లు. ఒక్క నెలన్నా ఈ నెల ఆబ్సెంట్ అవ్వకుండా ఆరాధనకి వెళ్ళాలని ఒక్కరు నిశ్చయం చేసుకోరండి. అందుకని మీకు తెలిసలేదు, అటెండెన్స్ ఉంది ఇక్కడ. సంవత్సరానికి చెప్తాను, ఏ నెల ఎవరెవరు ఎన్ని ఆబ్సెంట్లు చేశారో మొత్తం చెప్పేస్తా. తర్వాత మీరు ఏ టైంకి వచ్చారో టైంతో సహా రాస్తున్నారు ఇక్కడ. అర్థమైందండి? మీలో ఎంతమాత్రం భయం, ఎంతమాత్రం గౌరవం, దేవుడు అంటే ఆరాధన అంటే ఇష్టంగా వస్తున్నారా, కష్టంగా వస్తున్నారా, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. మరి మీ ఆలస్యంగా మీరేమంటే ప్రపంచం భారం అంతా మోసేసుకొని వస్తారేంటి ఇక్కడికి? మధ్యాహ్నం 12 గంటలకి ఎన్ని పనులు చూసుకొని రాకూడదండి? 6 గంటలకు రమ్మన్నట్టుగా వస్తారండి ఆలస్యంగా. 6 గంటలకి ఎందుకండి? 6 గంటలకు వస్తే రాగలరా? 7 గంటలకు రాగలరా? అది కష్టం. 12 గంటలకు కూడా మనం ఆలస్యంగా, అంటే 10 చెప్తే 11కి వస్తారు, 10 చెప్తే 12కి వస్తారు, 12 చెప్తే 1 గంటకు వస్తారు, 1 చెప్తే 2 గంటలకు వస్తారా? అది దేవునిపై మీకున్న రెస్పెక్ట్, గౌరవం ఏంటో మీ క్రియల ద్వారా చూపిస్తారు. మనం ఎవరి కోసం రావం కదా, తండ్రిని ఆరాధించడానికి వస్తున్నాం. రైట్, జాగ్రత్తగా చూడండి. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవుని ఆలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట. ఇది సహవాసం. ఈ సహవాసంలో వారు నిజంగా నిష్కపటమైన, అందుకే చాలాసార్లు చెప్పాను, సంఘము ఒక పరిపూర్ణమైన రూపముతోనే ఉద్భవించింది. భూమి మీద సంఘం లోపం లేని సంఘముగా ఉద్భవించింది. దేవుడు ఆదాముని మొదటగా దేవుని స్వరూపంలో ఆదామహవ్వలను ఎంత అద్భుతంగా పాపం లేని వారికి ఎలా చేశాడో, అలాగ సంఘం ఒక పరిపూర్ణమైన రూపంలో నిర్మించబడింది. కాలక్రమంలో అపవాది తన కుయుక్తి చేత ఆదామహవ్వలను మోసగించినట్టుగా సంఘాన్ని కూడా కాలక్రమంలో రకరకాల ముక్కలు చెక్కలుగా చేసేసింది. వాస్తవానికి సంఘమును మనం చూడవలసింది యెరూషలేము సంఘాన్నే, అంతియోక్యలో ఉన్న సంఘాన్నే, మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘాన్నే చూడాలి. లోపం లేనటువంటి సంఘాన్ని ఆ సంఘమే మనకు మాదిరి. ప్రతి దినము దేవాలయం తప్పక కూడుకోనండి. దేవాలయం కూడుకోకపోతే ఇంట్లోనైనా కూడుకోండి. సరే, దూరం ఉన్నారనుకోండి, పర్వాలేదు. ఈ సిటీలో మనం ఎక్కువగా దూర భారాలు కలిగి ఉన్నవారై ఉంటారు. అయితే ఇదే కార్యక్రమాన్ని మీరు ప్రతి దినము దేవుని ఆలయంగా మీ ఇంటిని మలుచుకోండి. మీ కుటుంబంగా మీరే కూడుకోండి. 2 ఉన్నారో, 3 ఉన్నారో, 4 ఉన్నారో పాట పాడుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధి మీ మధ్య ఉంటుంది. కనుక నా ప్రియ సోదర సోదరీమణులారా, దేవుని ఆలయమును ప్రతి దినము కోరుకునేదే మాదిరికరమైన సంఘం. తర్వాత ఇంకే చెప్తున్నాడంటే, ఆ విధంగా వారు నిష్కపటమైన హృదయము కలిగి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఎదుగుతున్నందుచేత రక్షించబడుతున్న వారిని ప్రభువే వారితో చేర్చుచుండెను. ప్రభువుకు మనం నచ్చితే మన దగ్గరికి ఇంకా అనేకులను ఆయనే చేరుస్తాడు. ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇదిలా ఉండగా సంఘం అలాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి అండి అది.
అది ఒక మాదిరికరమైనటువంటి సంఘం. ఆ సంఘానికి అపోస్తుల బోధే ప్రామాణికత అనేటువంటి దాన్ని మీరు హృదయం ముందుంచుకోండి. ఈ మాదిరిని అనుసరించిన వాళ్ళు మొదటిగా. అంతేకాకుండా ఆ సంఘంలో ఇంకొకటి ఉంది మధ్యలో, ఏముందనంటే వారు తమకు కలిగిన దంతయు అందరికీ సమిష్టిగా పంచుకొండ్రి. అంటే వారి వారి అక్కర కొలది పంచిపెట్టేశారు. వారి వారి అక్కర కొలది పంచిపెట్టేశారు. చూడండి, అది అంటే అంత ప్రేమానురాగాలు కలిగినటువంటి సంఘం అది. ఒకరి అక్కరలు, ఒకరి అవసరతలు ఒకరు గుర్తెరిగి వారి అక్కరలు తీర్చగలిగిన సంఘం. అంటే అక్కడ స్వార్థం ఉండదు అని అర్థం అండి. మాదిరికరమైన సంఘంలో స్వార్థం లేదు. ఇంకా అలాగ మీరు 4వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి అక్కడ వారు తమ చరస్థిరాస్తులు నమ్మి ఆ ధనమునంతా తీసుకొచ్చి ఏడబెట్టారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఏడబెట్టారు? ధనం ఏడుండాలా? అది ఏడుంది మన దగ్గర, ఎత్తి మీద. కింద పడ్డప్పుడు నేను చూస్తుంటానండి, ఎవరిదాని చేతుల్లో డబ్బులు కింద పడితే ఏం చేస్తారో చూస్తున్నాను నేను. ఎప్పుడు మొక్కుకొని తీసుకొని దాచుకుంటారా, జాగ్రత్తగా తీసుకుంటారా, చూడాలి కదా. ప్రియ సోదర సోదరీమణులారా, డబ్బు ఎప్పుడైతే మీ శిరస్సుకి ఎక్కిందో మీ దేవుడు మారిపోతాడండి. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడిద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటుంది ధనం. నీకు దాని మీద మనసు వచ్చినంత కాలం, దాని మీద మనసు ఉన్నంత కాలం నీవు విగ్రహారాధికుడు అయిపోతావు. అందుకని ఆస్తిపాస్తులన్నిటిని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని పాదాల దగ్గర పెట్టారు. అది అంటే ఆస్తిపాస్తులన్నిటిని గురించి సంఘంలో ఎక్కడ ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వలేదు. మొదటి శతాబ్దంలో వాళ్ళైతే పరిపూర్ణమైన సంఘం కలిగిన వారే వారు ఆస్తిపాస్తులన్నింటినీ ఇచ్చేశారు. అక్కర కొలది అందరికీ పంచిపెట్టింది వేరు, ఆస్తిపాస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన సందర్భం వేరు. దీనిని ఆజ్ఞగా చెప్పలేదు అపోస్తులు ఎక్కడ కూడా. దీనిని వారి ఇష్టపూర్వకంగా చేశారు. అది అననీయ సప్పీరా చేసిందైనా ఇష్టపూర్వకంగానే చేశారు. అలాగే అంతకుముందు బర్నబా చేసిందైనా ఇష్టపూర్వకంగానే చేశారు. ఆయనకు ముందు ఇంకా చాలామంది చేశారు, వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా చేశారు. అది వారి ఇష్టానికి విడిచిపెట్టబడ్డ విషయమే కానీ ఆజ్ఞ కాదు. అందుకని సంఘంలో ఎక్కడ కూడా ఆ విషయాన్ని మరలా అపోస్తుల బోధలు ఎత్తి ప్రస్తావించలేదు. కాకపోతే అపోస్తుల బోధలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాత్రం చెప్పారండి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఓకేనా? కాబట్టి సంఘాలు అన్ని ఆదివారమున దేవుని ఆరాధించడానికి కూడుతున్నారు. ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారు. వారి వారి అక్కర కొలది అక్కరలు తీర్చుకోగలుగుతున్నారు. అలాగే ఈ క్రమంతో పాటు ఇంకొక కార్యక్రమం జరిగింది. దానిని ఆయన అలాగే ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నారు అనే విషయం చూసాం. తిరిగి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొన్ని విషయాలు చెప్పేస్తాను, దాన్ని వినేసి మనం క్లోజ్ చేసేద్దాం. 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం. కొన్ని విషయాలు నేనేం చెప్తున్నానంటే మీరు వినడానికి మాత్రమే పరిమితం అవ్వకండి. విన్నదాన్ని జీవితంలో పెట్టి దేవుని ఎదుట బ్రతికి చూడండి. అప్పుడు మీరు దేవుని యొక్క దీవెనను గురించి అప్పుడు ఆలోచించండి. వినడానికి పరిమితం అవ్వద్దండి, దయచేసి గుర్తుంచుకోండి. ఆయన 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యండి అన్నాడు. చందా విషయమై అపోస్తలుడైన పౌలు గారు గలతీయ రాష్ట్రములలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఒక నియమం పెట్టాడట. అర్థమైందా? నియమం పెట్టాడట. ఆ నియమము అకయ రాష్ట్రంలో ఉన్నటువంటి కొరంథీ సంఘం మీరు కూడా చెయ్యండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు కాబట్టి మాకు కాదు అనుకోకండి. ఇది ఆయా స్థానిక సంఘాలన్నిటికీ చెప్పిన మాట. అది ఒక సంఘం కోసం చెప్పింది కాదు, గలతీయలోని సంఘములన్నిటికీ అన్నాడు. చూడండి, సంఘములకు అన్నాడు, ఒక సంఘం కాదు. అన్ని సంఘాలకు ఒక నియమం పెట్టేశాడు అపోస్తలుడైన పౌలు గారు. దాన్ని మీరు కూడా చెయ్యండి. ఇప్పుడు సంతోష్ నగర్లో క్రీస్తు సంఘం మీరు కూడా చెయ్యండి. ఇది ఎవరి బోధ? నా బోధ కాదు, అపోస్తుల యొక్క బోధ. కానీ అపోస్తుల బోధ విషయంలో కూడా ఒక నిశ్చయత ఉండాలి మనకి. అది ప్రభు బోధ. ఒకసారి 14వ అధ్యాయానికి రండి. సంఘం యొక్క క్రమశిక్షణలో
మాట్లాడుతూ ఆ సంఘం కొరకు ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు ఆయన. చెబుతూ ఇప్పుడు ఇలా చెప్పాడు చూడండి, 37వ వచనం, 14వ అధ్యాయం 37వ వచనం. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఉంటే అపోస్తులుగా నేను మీకు రాస్తున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవాలని. సంఘాలన్నిటికీ అపోస్తులు ఒక నియమం పెట్టారు అని అంటే అది ఎవరి ఆజ్ఞగా భావించాలండి? సంఘం ప్రభు యొక్క ఆజ్ఞలుగా భావించాలి. ఇది అపోస్తులైన పౌలు గారు చెప్పారులే, ఇది మా సంఘ బోధకుడు పౌలు గారు చెప్పారులే, వద్దు. ఇది పౌలు గారికి సొంతమైంది కాదు. అపోస్తులైన పౌలు గారికి సొంత అభిప్రాయం కాదు అది. అపోస్తులు ఎప్పుడు కూడా సొంత అభిప్రాయాలు చెప్పలేదు. సొంత అభిప్రాయాలు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ చెప్పేశారు, ఇది నా సొంత అభిప్రాయమే కానీ దేవుని ఆజ్ఞ కాదు అంటాడు. భార్యాభర్తల విషయాల్లో పౌలు గారు మాట్లాడేటప్పుడు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక చోట ఆయన ఆ విషయం చెప్పాడు అంతే. కానీ ప్రియులారా, అపోస్తుల ద్వారా సంఘానికి ఇవ్వబడిన ప్రతి హెచ్చరిక కూడా ఎవరి ఆజ్ఞగా భావించాలంటే సంఘం ప్రభు యొక్క ఆజ్ఞగా భావించాలి. ప్రారంభంలో అపోస్తులైన పేతురు గారు ప్రభువుని క్రీస్తుని గురించి ఇలా చెప్పాడు. 3వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఇలా చెప్పాడట, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిన? ఎవరైనా యేసుప్రభు వారి కోసం చెప్తున్నాడండి. మోషే గారు చెప్పారు, నా వంటి ప్రవక్తను మీ సహోదరులు మీకోసం పుట్టిస్తాడని. అలా ఆయన చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరో కాదు బాబు, యేసుప్రభు వారు అని పౌలు గారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. సారీ, పేతురు గారు చెప్తున్నాడు, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయాలు ఆయన మాట వినాలి. వింటాం మేము చేయమంటారా? అయితే వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అన్నాడు అంతే. అంటే యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞలు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మరలా మనకి అపోస్తులు చెప్తున్నారండి. అందుకని అపోస్తుల బోధ అంటే దేవుని బోధ, అంతే రెస్పెక్ట్ ఉండాలి అపోస్తుల బోధ అంటే మనకే. ఆ నియమాల ఆజ్ఞల కోసం ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. తెస్సలోనికీ 2వ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం ఇలా తెలియజేశాడు చూడండి. తెస్సలోనికీ 2వ పత్రికలోని 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి చూడండి నాయన, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను, అంటే పారంపర్యాచారాలను లేక ఆచారాలను, కట్టడలను, నియమాలన్నిటినీ చేపట్టండి. మా నోటి మాట వలన కానీ మా పత్రికలో వచ్చింది కానీ ఇది ప్రభువు ఆజ్ఞలను మీరు పాటించాలి అన్నాడండి. అందుకని ఇప్పుడు సంఘాలన్నిటికీ నియమించిన నియామకంలో ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రభువు మాట వినాలి. ప్రభువు మాటే అపోస్తులుని మాట. అందుకని అన్ని సంఘాలకు అధికారికంగా తెలియజేశాడట. ఏం చెప్పాడు ఇప్పుడు చదువుదాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లున కొలదై తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. పౌలు గారు ఏం చెప్తున్నారు? ప్రతి సంఘంలో ప్రతి సభ్యునికి ఆయన చెబుతున్నది ఏమిటంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. ఇక్కడ సందర్భం ఏంటంటే, యాక్చువల్గా పౌలు గారు ఒక సంఘం దగ్గరికి వెళ్ళాడంటే ఆయన ఎక్కడెక్కడ పరిచర్య చేశాడో ఆ సంఘాలలో ఉన్న భేదస్థితిని, ఆ సంఘముల వారి యొక్క అక్కరల్ని, ఆ సంఘాల యొక్క అవసరతల్ని గుర్తెరిగి ఏం చేస్తుంటాడంటే, బాబు పలానా సంఘంలో చాలా భేదస్థితిలో ఉన్నారు, వారికి మీ చేతనైతే మీరు సహాయం చేయండి అని చెప్తారండి. పౌలు గారు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతి సంఘానికి ఆయన బీదలు యందు చాలా ఆసక్తి కలిగిన వాడట. అందువలన ఆయన ఎప్పుడూ కూడా వారికి విషయాలు, ఆ సంఘంలో బీద వాళ్ళు ఉండే, ఈ సంఘంలో బీదలు, వాళ్ళ కోసం మీరు సహాయం పంపండి. మీరు తర్వాత రోమపత్రిక చివరి అధ్యాయాలు కూడా చూడండి. తర్వాత కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం కూడా చూడండి, 9వ అధ్యాయం చూడండి. ఆయన పరిశుద్ధుల కొరకైన చందా విషయం, స్థానిక సంఘంలో ఉన్న అక్కర కలిగిన వారైనా, ఇతర ప్రాంతాల్లో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న అక్కర కలిగిన వారి కోసమైనా ఆయన మాట్లాడతాడనమాట. కాబట్టి నేను వచ్చినప్పుడు చందా పోగు చేసి పనొద్దు. ఇప్పుడు మనము చేస్తాము.
పని అవసరమైనప్పుడు సెమినారో మీటింగో లేక ఏదో కార్యక్రమం మొదలెట్టినప్పుడు మనం ఏం చేస్తాము, మనిషికింత షేర్ చేసుకొని వేస్తుంటాం. అలా కూడా కాదంటున్నాడు ఆయన, అది కూడా కాదట. అసలు ఇది ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లను కూడా తీస్తే వచ్చినప్పుడు అవసరమైనప్పుడు పోగు చేసే అవసరత ఉండదు కదా. అర్థమవుతుందా మీకు? మీరు ప్రభు అయిన క్రీస్తు సంఘంలో ప్రతి ఆదివారమున మీరు వర్ధిల్లిన కొలది అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. మీరు ఎంత సంపాదించేసారంత ఎవడు తెలియాల్సిన అవసరం లేదు, అలా తెలిసే అవకాశం కూడా లేదు కదా. కాబట్టి కాకపోతే ఇక్కడ మీరు వర్ధిల్లిన కొలది, 10 సంవత్సరాల క్రితం 10,000 జీతం, ఇప్పుడు ఎవరికి 20,000 పైనే జీతం. అలాంటప్పుడు మీరు వర్ధిల్లిన కొలది. దీన్ని సొమ్ము విషయమే మాట్లాడుతున్నాడు. ఇక భూభాగం విషయంలోనికి వచ్చేస్తే 3,400 సంవత్సరాల క్రితం కూడా భూమి పండేది, ఇప్పుడు పండేది. అప్పుడు అంతే పండేది, ఇప్పుడు కూడా అంతే పండుతుంది భూమి. కానీ దాంట్లో ఇశ్రాయేలీయులకి తరతరాలుగా 10వ భాగం తీసిమని చెప్పాడు. ఎంత పండితే అంత 10వ భాగం. మరి క్రైస్తవ్యంలో 10వ భాగం ఉందా లేదా? మీరు వర్ధిల్లిన కొలది అని అంటే ఇప్పుడు 10వ భాగం ఏంటి, చాలా ఎక్కువ వస్తుంది దేవునికి. అర్థమైందా? మీరు వర్ధిల్లిన కొలది అంటే కనీసం కొంత నిశ్చయం చేసుకోండి అని. కొలది 2వ పత్రికలో 9వ అధ్యాయంలో చెప్తాడు, ప్రతి వాడు కూడా తాను దేవునికి ఇచ్చే విషయంలో ఒక నిశ్చయిత కలిగి ఉండాలి. నేను అలాగే నిశ్చయం చేసుకుంటాను. సంఘము ద్వారా కానీ ఇతరుల ద్వారా నేను సంపాదించుకుని నాకు నా భాగం వచ్చే దానిలో కూడా దేవుని భాగం తీసి ఇచ్చేస్తాను. ప్రతి ఆదివారం కూడా నేను ఇంత కానుక ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోతాను. ఏ తిప్పలు పడైనా సరే ఆ భాగాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేయాలి. అప్పు అయినా సరే తీసుకొచ్చి ఇవ్వాలి. అది నిశ్చయం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు, అన్ని సంఘాలకి నియమించినట్టుగా మీకు నియమిస్తున్నా. మీలో ప్రతివాడు ప్రతి ఆదివారం వర్ధిల్లిన కొలది మీరు తీసిపెట్టి దేవుని సన్నిధిలో తీసిపెట్టి ఉంచితే నేను ఎప్పుడు వస్తానో అప్పుడు వచ్చినప్పుడు వెతుక్కోవాల్సిన అవసరత ఉండదు అంటున్నాడు. అందుకని మనం ఏదైనా ప్రభువు పని చేయదలిచినప్పుడు సంఘం ద్వారా మాటికి సహోదరులు కొంత వేసుకుందాం అని మాట్లాడుకునే అవసరం లేకుండా ఉండాలంటే సంఘంలో అపోస్తులుడు ప్రభువు ఆజ్ఞగా స్వీకరించి ఈ పని చెయ్యాలండి. సంఘంలో ప్రతి వ్యక్తి ఈ పని చేయాలి. అందుకనే పోయిన వారం విన్న దాని ప్రకారం మీరు చేసుకొచ్చారా లేదా అనేటువంటి దాన్ని ప్రభువు ఖచ్చితంగా చూస్తాడు. మీరు చేస్తుంది దేవుని నిధిలో ఉంది సుమా, ఎవరి పర్సనల్ జోబులోకి వెళ్ళదో మర్చిపోద్దండి. కనుకనే మీరు ఈ నియమాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఇలాగ చెయ్యండి. ఇది అపోస్తుల బోధలో ఉన్న ఆజ్ఞ సంఘానికి. ఈ పునాది మీద సంఘం కట్టుబడి ఉంటుంది. ఇది మాదిరికరమైన సంఘం. ఇప్పుడు తాము వర్ధిల్లిన కొలది కొంత భాగము దేవునికి నిశ్చయం చేసుకోవాలి. ఆయన భాగం ఆయనకే చెందాలి. ఆయన భాగం ఆయనకి ఇవ్వకపోతే ఏమంటాడు తెలుసండి? ఏమంటాడు? ఆయన భాగం అంటే ఆయన సొమ్ము. అవునా? ఆయన సొమ్ము మీరు తీసుకుంటే ఏమంటాడు మనల్ని? ఇశ్రాయేలు కోసం అలాగే చెప్పాడు, నాకు రావాల్సిన 10వ భాగం అంతయు మీరు నా యొద్ద దొంగిలితిరి అన్నాడు. దొంగలు అన్నాడు వాళ్ళని. ఆదివారం కోసం కూడా చెప్పాను. ప్రభు దినం అంటాడండి దీన్ని. ఆదివారం దినాన్ని ఏమన్నాడు అన్నది? ప్రభు దినం అంటే అది మనది కాదు అని. పొద్దు నుంచి రాత్రి వరకు అసలు ప్రభు పనిలోనే ఉండాలి మనం. నన్ను అడిగితే ప్రభు దినం అది, ప్రభు దినం. కాబట్టి ఆ దినమును మనం మానేసి వేరే పని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనల్ని ఏమంటాడు ప్రభు? దొంగలు అంటాడు. ఏమన్నా నీది కాని వస్తువు పరాయి వాని వస్తువు మీరు తీసుకుంటే దొంగలు అవుతారా మంచోళ్ళు అవుతారా? నీకు ఇద్దామని వెళ్ళండి అని అన్నవానికి సరే ఇస్తే పర్వాలేదు, జోలు ఎట్టిపోతే. ఇక్కడ ప్రభు దినం మన కోసం వాడుకోవడానికి లేదు. ప్రభు సొమ్ము, ప్రభు భాగం మన కోసం వాడుకోవడానికి లేదు. అది ఆయన దానికే చెందాలి. అప్పుడే అది ఒక మాదిరికరమైన సంఘమును అనుసరించినదై ఉంటుంది. మీరు 10 సంపాదించండి, ఇందులో కొంత ఆయన భాగం ఉంది. 1000 సంపాదించండి, ఇందులో దేవుని భాగం ఉంది. 10,000 సంపాదించండి, ఇందులో దేవుని భాగం ఉంది. మీరు ఆ నిశ్చయిత లేకపోతే ఒక మాదిరికరమైన లేక ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నట్టు కాదండి.
ఊరకనే. అందుకే చెబుతున్నా, ఇది మీరు చెయ్యండి అని చెప్పిన తర్వాత మనం చేయకపోతే ఇప్పుడు ఏమైనట్టు? అపోస్తుల బోధని ఊరికనే ఆనవాయితీగా విని పోతున్నట్టు. అందుకని చెప్పాను ముందుగానే, బోధలో లోపాలు దిద్దుకుంటాం, నెక్స్ట్ వీక్ కోసం సిద్ధపాటు కలిగి ఉంటాం. మన జీవితకాలం అంతా దేవుడు మన ఎడలు చూపించే దీర్ఘశాంతం అందుకోసమే, లోపాలు దిద్దుకోవడానికి, పరిపూర్ణత వైపు అడుగులు వేయటానికి. కనుక ప్రియ సోదర సోదరీమణులారా, ఇక్కడ అనేక విషయాలు ఉన్నప్పటికీ 2 విషయాలే చెప్పాను. ఒకటి, అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండేది మాదిరికరమైన సంఘం. ఆ సంఘంలో అందరూ నిష్కపటమైన ప్రేమ కలిగి ఒకరింట్లో ఒకరు భోజనం చేసేంత ఆ ప్రేమానురాగాలు కలిగిన వారు. రెండవది. మూడవది, అందులో వారి వారి అక్కర కొలది పంచిపెట్టగలిగిన స్థితి కలిగి ఉండటం. నాలుగవది, ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారంగా 10వ భాగమో లేక 5 భాగమో లేక 15వ భాగమో 11వ భాగమో దేవుని కొరకు నిశ్చయించుకున్నది ఆయనకి చెందేటట్టుగా ఇచ్చేది. అది అపోస్తుల బోధలో నిలిచి ఉన్న సంఘం. అప్పుడే అపోస్తుల బోధ మనల్ని బాధ్యులుగా చేస్తుంది. అపోస్తుల బోధగా మనకు వినబడుతున్నా మనం చేయకపోతే దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. క్రీస్తు సంఘమునకు రక్షకుడు అయినాడు. అదేదో మీ మీద బలవంతంగా దేవునికి ఇవ్వండి అని చెప్తున్నాను భావించకండి. బలవంతముగాను సనుగు కొనకయు ధారాళముగా ఉత్సాహంతో ప్రేమతో దేవునికి ఇచ్చుకోండి. దేవునికి ఇస్తున్నామనే భావం మీకుంటే దేవుని వలన మీరు దీవించబడతారు. మనుషులకి ఇస్తామంటే మన ఇంటికి మనిషి వస్తాడు. అది ప్రభు చెప్పేశాడు 10వ అధ్యాయంలో. మీ ఇంటికి శిష్యుడని వస్తాడా? శిష్యుడని చేర్చుకుంటావా? ఆ ఫలమే పొందుతావు. గొప్ప ప్రవక్తని చేర్చుకుంటావా? ఆ ఫలమే పొందుతావు. ఒక గొప్ప ప్రభు శిష్యుడని చేర్చుకుంటావా? ఆ ఫలమే పొందుతావు. నన్ను చేర్చుకున్నాడని నాతో సమానంగా చూసుకుంటావా? ఆ ఫలమే పొందుతావు అన్నాడు. మీ హృదయ స్థితిని బట్టి ఆయన ఫలితము ఉంటుంది. కాబట్టి ఆలోచించి తగు జాగ్రత్త కలిగి మరి ప్రభు అయినటువంటి క్రీస్తు సంఘం ఒక మాదిరికరమైనటువంటి సంఘంలో మనం ఉండాలి. ఇంకా ఉన్నాయి, వాటన్నిటిని నేను తర్వాత భాగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రార్థించుకుందాం, ఏకీభవించండి. కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ దినము కొరకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినముని ఆరాధించగలిగే అపూర్వమైన ధన్యతను క్రీస్తునందు ఇచ్చినందుకు స్తోత్రాలు. విభిన్నమైన బోధలతో కలత చెందుతున్న క్రైస్తవ్యంలో ఆయన సత్య సంబంధమైనటువంటి బోధ, ఒకే విశ్వాసం మీద క్రీస్తు సంఘం కట్టబడవలనని మీ ఆలోచనను నీ బిడ్డలకు తెలియచేయగల భాగ్యాన్ని ఇచ్చారు. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితంగా కూడా ఉన్నట్లును నీ లేఖనాన్ని అనుసరించి తెలియని వారితో మాట్లాడగలిగిన జ్ఞానంతో నీ బిడ్డలు నింపి నడిపించండి. ఈ ఆరాధనలో మేము దిద్దుకోవలసిన వాటిని దిద్దుబాటు కలిగి, మేము చేయవలసిన వాటి కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నట్లు మంచి ప్రేరణతో నింపి నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.